అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యము చదువుకుందాం రండి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నేను ఆజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్యజనులందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజ అయినా నేల రాలదు. చదవబడిన లేఖనం మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, విశ్వాసులు గోధుమ గింజలతో పోల్చబడుతూ ఉన్నారు. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా ఉంటారో వారు పొట్టుతో పోల్చబడుతూ ఉన్నారు. అయితే ప్రభువు ఏం చేయబోతున్నాడు అంటే, ఎవరు గింజలో ఎవరు పొట్టో ముందు దీన్ని చెరగబోతున్నాడు. దేవుడు చెరగబోతున్నాడు. అలాంటి కొన్ని పరిస్థితులను దేవుడు తీసుకొస్తున్నాడు. అలా తెచ్చినప్పుడు గింజలన్నీ కూడా దేవుని కొట్టులో అంటే పరలోక రాజ్యంలో చేర్చబడతాయి. పొట్టు అది అగ్ని చేత కాల్చబడుతుంది అని చెబుతున్నాడు. లూకా సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, ఆయన చేతిలోనున్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పాను. ఇక్కడ ఏం చేస్తాడట ఆయన? తన కళ్ళము అంటే సంఘము. ఆయన చేటతో చెరుగుతాడు. తన కళ్ళమునంత శుభ్రము చేసి ఆయన చేతిలోనికి చాటను తీసుకొని, ఆయన చేతిలో ఆల్రెడీ చాట ఉన్నది తీసుకొని ఆయన ఏం చేస్తాడంటే గోధుమలను పొట్టును చెరుగుతాడు. చెరిగినప్పుడు గింజలు మిగులుతాయి. ఆ గింజలనేమో పొట్టులో పోస్తాడు. తర్వాత ఆరని అగ్నితో పొట్టునేమో కాల్చివేస్తాడు. చాటలో గోధుమ గింజలు ఉన్నాయి, పొట్టు రెండు ఉన్నాయి. అయితే ప్రభువు ఆ కళ్ళములో ఉన్నటువంటి దానిని చాటలోకి తీసుకొని చెరుగుతాడు అన్నమాట. ఆ చేటకు పని చెప్తాడు. చెప్పినప్పుడు గింజలన్నీ ఒక దగ్గర పడతాయి, పొట్టేమో ఎగిరిపోతుంది. గింజలన్నీ తీసుకొని ఆయన పొట్టులో వేసుకుంటాడు. పరలోక రాజ్యం తీసుకెళ్తాడు విశ్వాసులందరినీ. ఈ విశ్వాసులలాగా కనబడేటువంటి పొట్టు ఏదైతే ఉందో అది ఆ గింజలకు దూరం అయిపోతుంది, అది వేరైపోతుంది. అలా వేరైపోయినటువంటి పొట్టును ప్రభు అగ్ని చేత కాల్చివేయబోతున్నాడు. ఈ కార్యక్రమము ఆయన జరిగిస్తాడు అతి త్వరలో. ఇప్పుడు కూడా అది కొంతవరకు మనకు స్పష్టమవుతా ఉంది. గింజలతో పొట్టు ఎక్కువ రోజులు ఉండదండి. ఈరోజు మతోన్మాదులు అనేకము క్రైస్తవులకు వల వేసి డబ్బులాశ చూపెట్టి ఏవో అబద్ధాలు చెప్పి మోసం చేసే మాటలు చెప్పి ఏ విధముగానైనా క్రైస్తవులను మార్చాలి, గర్వాపసి చేయాలని చెప్పేసి కొన్ని కుట్రలు పన్నుతున్నారు కదా. అయితే దేవుడు దీనిని కూడా వాడుకుంటున్నాడు. ఆయన అతి త్వరలో చేయబోయేటువంటి సంఘాన్ని తీసుకొని పోయేటప్పుడు ఆయన చెరుగుతాడు. గోధుమ గింజలు మిగులుతాయి, పొట్టేమో వెళ్ళిపోతుంది. గోధుమ గింజలు పరలోక రాజ్యంలో చేర్చబడితే పొట్టేమో వెళ్ళిపోయి అగ్నిలో పడుతుంది కదా. అట్లనే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలలో గట్టి గోధుమ గింజ ఏది, పొట్టు ఏదో తేల్చడం కొరకు దేవుడు కొన్ని పరిస్థితులను కూడా తీసుకొస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఈనాడు క్రైస్తవ సమాజం అంతటిలో కూడా, ఈనాడు తెలుగు ప్రజలలో కూడా ఇలాంటి ఒక వాతావరణం కనబడుతుంది. ఈరోజు కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని మతోన్మాదులు పెట్టరేగిపోయి ఈరోజు క్రైస్తవులను భయభ్రాంతులకు గురి చేయడం ఒక పక్క, కొన్ని మతోన్మాద సంస్థలు మరొక పక్క బైబిల్ మీద, పాస్టర్ల మీద, విశ్వాసుల మీద, క్రైస్తవుల మీద, యేసు ప్రభువు మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడని మాటలు, చెప్పకూడని అబద్ధాలని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఇలా కొంతమందిని లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వెళ్ళిపోయేటువంటి వారందరూ కూడా ఎవరు అనంటే వారు గోధుమ గింజ కాదు, వారు ఖచ్చితంగా పొట్టయిపోయినటువంటి వారు మాత్రమే వెళ్ళిపోతారు. దానికి బాధపడాల్సిన అవసరం ఉన్నదా? దుఃఖపడాల్సిన అవసరం ఉన్నదా అంటే లేనే లేదు. ఎందుకంటే రేపు యేసుక్రీస్తు ప్రభువుల వారు తన చాట పట్టుకొని చెరిగినప్పుడు కూడా ఈ పొట్టు వెళ్ళిపోతుంది, ఇప్పుడు కూడా వెళ్ళిపోతుంది. దట్స్ ఆల్, అంతే. గనుక ఇలాంటి పొట్టు ఎంతున్నా వెళ్ళిపోవాల్సిందే కదా. మిగిలాల్సింది గింజ, వెళ్ళిపోవాల్సింది పొట్టు. వెళ్ళిపోతుందంటే అది పొట్టు అని కదా అర్థమవుతుంది. కాబట్టి ఆ పొట్టు ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే, వెళ్ళిపోతుంది కూడా.
ఇప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే, రేపు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి పొట్టు ఎప్పుడు వెళ్ళిపోతే ఏమి, వెళ్ళిపోనివ్వండి, వెళ్ళిపోని. మనం జాగ్రత్త పడాలి. మనము గోధుమ గింజన పొట్టులాగుందా మన భక్తి? గోధుమ గింజలాగుందా? నువ్వు గోధుమ గింజ అయితే ఎంత గాలి వచ్చినా సరే నువ్వు చెదిరిపోవు. గాలి వచ్చినప్పుడు వెళ్ళిపోయేది పొట్టు మాత్రమే, గోధుమ గింజ కానే కాదు. ఏమండి, ఇర్మియా గ్రంథంలో చెబుతాడు ఇక్కడ, ఒకసారి 13:24 చూసినట్లయితే, కాబట్టి అడవి గాలికి పొట్టు ఎగురునట్లు నేను వారిని చెదరగొట్టేదను. ఏమండి, చాటలోనికి ధాన్యాన్ని తీసుకొని చెరుగుతారు. ఇలా గాలి ఎటువైపు వస్తుందంటే అక్కడ నుంచి గాలి వస్తుంది అనుకోండి, చెరుగుతారు ఆ గాలికి ఎదురుగా. ఇలా చెరిగినప్పుడు గింజలన్నీ కింద పడతాయి, పొట్టము ఎగిరిపోయి ఒక పక్కన పడుతుంది, డివైడ్ అయిపోతుంది అనమాట. అలా డివైడ్ చేసేది ఒక గాలి. ఈరోజు ఒక మతోన్మాద యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మతోన్మాదులు చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారం అనేది ఒక గాలి. ఇది అడవిలో నుంచి వస్తున్నటువంటి ఒక గాలి లాంటిది. ఈ గాలి ఏం చేస్తున్నదంటే క్రైస్తవ సమాజములో ఉన్నటువంటి ధాన్యం ఏది, పొట్టేది అనేది వేరు చేయబడుతుంది అనమాట. దేవుడు దీన్ని కూడా వాడుకుంటున్నాడు. గింజలైతేనేమో ఎంత గాలి వచ్చినా సరే ఒక కుప్పలాగా ఒక రాశిగా పడతాయి, అవి కదలవు గాలికి. పొట్టు గాలికి కదులుతుంది. ఈనాడు క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టి ఇంతవరకు మేము క్రైస్తవులము అండి, ఏదో నమ్మి అందులోకి వెళ్ళామండి, బాప్తిసం పొందామండి, యేసు నిజమైన దేవుడు అనుకున్నామండి, కానీ ఇప్పుడు ఆయన నిజమైన దేవుడు కాదని అర్థమైందండి అని చెప్పేటువంటి వారందరూ దేవునికి తెలుసు వారు మొదటి నుంచి కూడా పొట్టుగా ఉన్నారు అని. వారు పొట్టయిపోయారు, వాళ్ళు గింజగా ఉండలేకపోయారు అని దేవునికి తెలుసు. కాబట్టి వాళ్ళు పొట్టు కాకపోతే గాలి వచ్చినప్పుడు ఈ రాశి మీద పడాలి కదా, గింజల వైపు ఉండాలి కదా. గాలికి కొట్టుకొని పోయింది అంటే అది ఖచ్చితంగా అది పొట్టు అని ప్రభువు చెప్తున్నాడు. మరి పొట్టును ఏం చేస్తాడు ఆయన? అగ్నితో కాలుస్తానని చెప్పాడు. గింజలను పొట్టులో చేరుస్తానన్నాడు. పొట్టు పరలోక రాజ్యం. మరి ఆయన సంఘము అనే పొలంలో గోధుమలు గురుగులు 2 ఉన్నాయి. సంఘము అనే పొలంలో గోధుమలు ఉన్నాయి, పొట్టు కూడా ఉన్నాయి. గాలి చేత అది వేరు చేయబడుతుంది. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వ్యతిరేక ప్రచారాలు అనబడినటువంటి ఈ గాలి చేత పొట్టు కొట్టుకుపోతుంది, గింజలు మిగిలిపోతున్నాయి. కనుక ఇది భవిష్యత్తులో అయినా యేసయ్య ఇట్లనే చేస్తాడు. ఇంకా అప్పుడు చాలా పెద్ద పొట్టు వస్తుంది బయట. ఇప్పుడు 1-2 రకాల 1-2 పొట్టు బయటకు వస్తుందేమో, కానీ అప్పుడు చాలా పెద్ద కుప్పనే ఉంటుంది. రాశి కంటే పొట్టు కుప్ప ఎక్కువ ఉంటుంది. వడ్లు పండించే వాళ్ళు, గోధుమలు పండించేటువంటి వారు వారి పంట దగ్గరికి వెళ్ళి రాసి కళ్ళంలో రాసినంత ఒక దగ్గర వేసిన తర్వాత చెరుగుతారు చాటతో. అలా గాలికి వారు ఎప్పుడైతే పడతారో, తూర్పార పడతారో, అలా పట్టినప్పుడు ధాన్యం అంత ఒకవైపు, పొట్టంత ఒకవైపు పడ్డప్పుడు ఆ పొట్టు కుప్ప ఎక్కువ ఉంటుంది రాశి కుప్పతో పోల్చి చూసినాం. కాబట్టి అలా పొట్టు అనేది ఎగిరిపోతుంది ఎప్పటికైనా. అది ఆదిమ సంఘం అప్పటి నుంచే ఎగిరిపోతుంది. నా శరీరం తిని నా రక్తము త్రాగుడి అన్నప్పుడు 12 మంది మిగిలారు, మిగిలినందరూ వెళ్ళిపోయారు యేసయ్య దగ్గర నుంచి. కాబట్టి ఇప్పటికి కూడా అలాంటి గాలి వీస్తూనే ఉంటుంది సువార్త ప్రకటించిన ప్రతి దగ్గర కూడా. అప్పుడు పొట్టు వెళ్ళిపోతుంది, ధాన్యము మిగులుతుంది, గింజలు మిగులుతాయి. ఇప్పుడు జరుగుతున్న పరిణామం కూడా అదే అని దేవుని దగ్గర మనము గింజలలాగా ఉండున్నట్లుగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ జాగ్రత్త పడడం కొరకు దేవుడు ఒక హెచ్చరికను క్రైస్తవ సంఘం మీదకి పంపిస్తున్నాడు. గనక ఈ విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్త పడి ఎవరి బ్రతుకును వారు సరిదిద్దుకొని వారి నమ్మకము, వారి సత్య అభిలాష సత్యమందు ప్రతిష్ఠింపబడుట, ఆదిమ అపోస్తలుల యొక్క బోధను అనుసరించుట, దేవుడు చెబుతున్న సంగతులను వింటూ ప్రార్థించుకుంటూ వాక్యాన్ని చదువుకుంటూ దేవుని యొక్క సహవాసములో, సంఘ సహవాసంలో దేవుని పాదాల దగ్గర నేర్చుకుంటూ బ్రతుకుతూ మనం మన జీవితాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది. గనుక ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక గింజలాగా ఉండాలని, ఎన్ని గాలులు వచ్చినా కొట్టుకొని పోకుండా మీరు పొట్టు వలె కాకుండా గింజ వలె ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు గింజలాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వారి కొరకు నేను ప్రార్థిస్తాను. గనుక మనం పొట్టు కావద్దు, గింజలము కావాలి. దాని కొరకు మనం దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని జాగ్రత్త పడాలి. అంటే కృప దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం రండి. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, వందనాలు ప్రభువా. నువ్వు చాటతో తూర్పార పట్టినప్పుడు ప్రభువా, అయ్యా మరి
గాలికి ఎదురుగా చాటతో నువ్వు చెరిగినప్పుడు ప్రభువా, మరి గింజలు ఒకవైపు పొట్టు ఒకవైపు పడిపోతుంది. గింజలనేమో పొట్టులో వేస్తానన్నావు, పొట్టును కాల్చేస్తానన్నావు తండ్రి. ఈనాడు క్రైస్తవ సమాజంలోనికి వస్తున్నటువంటి మతోన్మాదుల చేత వస్తున్నటువంటి ఈ గాలి, అడవి గాలి ఏదైతే ఉందో అది పొట్టును గింజలను వేరు చేయడానికి కూడా ఉపయోగించుకుంటున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పొట్టు ఏదైతే ఉందో అది వెళ్ళిపోయి వారి పక్షంగా చేరుతుంది. గింజలనైతే నువ్వు నాయన ఏది బలమైన గింజో నువ్వు ఈ గాలి చేత నువ్వు తెలియచేస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు గింజ వలె వారు బలమైనటువంటి విశ్వాసులుగా ఉందురుగాక. పరలోక రాజ్యం అనే కొట్టులో చేర్చబడడం కొరకు సిద్ధపరచబడుదురుగాక. మరి అగ్నిలో కాల్చబడడానికి పొట్టు ఒకవైపు వెళ్ళిపోతా ఉంది. ప్రభువా, ఈ కార్యంలో నా తండ్రి నిజమైన భక్తులను మీరు కాపాడండి, నిలబెట్టండి తండ్రి. అయ్యా, పొట్టు అయితే ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా వెళ్ళిపోవాల్సిందే, ఈ ఏడు కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా అది వెళ్ళిపోవాల్సిందే. మేము పొట్టు వలె మార్చబడకుండా గింజల వలె ఉండేటువంటి అట్టి కృపను అనుగ్రహించండి. నీ రాశిలో సమకూర్చబడినటువంటి ఒక బలమైనటువంటి సంఘముగా ఉండునట్లుగా సహాయం చేయండి. మీరు దీవించి ఆశీర్వదించమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ కృపకు అప్పగించుకుంటూ నువ్వు ముందే చెప్పి జరిగిస్తున్న కార్యం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. అందరికీ నమస్కారం. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాలను మీకు తెలిసిన నలుగురికి షేర్ చేయండి. మీ యొక్క కామెంట్స్ కింద తెలియచేయండి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.